ఫెబ్ 7th సినిమా చూడండి, సూపర్ డూపర్ హిట్ చేయండి, బ్లాక్ బస్టర్ చేసేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అండ్ సందీప్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ అవర్ దిస్ ద ఒకేషన్ టునైట్. నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. ఓకే, సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్రా ఇది, ఎవరు ఈ సినిమా తీసిన, ఏంద్రా బాబు ఇలా తీస్తారని షాక్ అయ్యాం కదా ఇండస్ట్రీ అంతా. ఇట్ వాజ్ ఫ్యాబ్. దెన్ ఆఫ్టర్ దాట్ I have to share this, okay? After that, I saw a couple of interviews of Sandeep garu. సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే అలా భయం వేస్తుంది. ఓకే, ఆయన మాట్లాడే విధం అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో. ఆ కథను పెట్టి తను పెట్టి సినిమా హీరోని పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యారెక్టరే అనిపించింది నాకు. ఓకే, సో దెన్ హీ వెంట్ అండ్ మేడ్ ద సేమ్ ఫిల్మ్ అగైన్ ఇన్ హిందీ, అండ్ ఫర్ దట్ ఇయర్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ. ఐ వాజ్ లైక్ సో ప్రౌడ్. అమ్మో, మనోళ్ళు ఒకళ్ళు వెళ్ళి హిందీలో తీస్తారు. దెన్ జనరలీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోంట్ నో ద పర్సన్, ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ either text them or call them and say. That's what my dad taught me. Like only when you're able to appreciate the art of another person, you're a true artist. And that always stays in my head. సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నా. సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి. అమ్మో, నేను ఫోన్ చేసినప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదా పెట్టవా ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా. ఓకే అని ఎందుకు లేనితోనూ చేయలా. దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్. అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తా, తర్వాత మ్యూజిక్ అంటే వరకు డాన్స్ చేస్తుంటా. అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను. ఇలా చూస్తే ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మో నేను చూస్తే ఇది కోపం పడతారేమో అని నాకే భయం వేసి అడిగి డ్యాన్స్ చేసుకుంటున్నా. ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ 4 క్లోజప్ కట్ చేసి దగ్గర ఉన్నారు. దేవి గారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు, అయినా మొత్తం నైట్ డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తానే చాలా సరదాగా మారుతున్నారు. నేను అది చూస్తే తర్వాత మీ పాటలు గీట్లు అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ హిమ్ అని. యు నో వాట్ ఐ సెడ్, సార్ ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు యూ అన్న. ఆయనకి అర్థం కాల, ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు, మీరు చాలా కోపమైన మనిషి, కోపిష్టి. ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను. నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్, అన్బిలీవబుల్లీ స్వీట్ అంటే ఆయన ఏమన్నారు తెలుసా, అదేంటండి నా ఫేస్ న్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు. అండ్ విత్ దాట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ రియలీ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యూర్ మేకింగ్. యానిమల్ కానీ వడెవర్ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్ని మీరు చించేస్తారు ఇలాగూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబవ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ లాట్. దేవి గారు, ఒక చిన్న రిక్వెస్ట్, మరి సందీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్క లైన్ ఏదైనా హమ్ చేస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను లైన్ హమ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారండి, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేనే యాంకర్ని కాబట్టి. మీకు ఆ రైట్స్ ఉంటాయి. ఎస్, యాంకర్ తండేలు యాంకర్ యూస్ చేస్తే బోటుని. ఎస్, ఐఎమ్ ది యాంకర్. అండ్ ఎలాగైతే మీరు వారి గురించినటువంటి ఇమేజ్ చెప్పారో, మీరు మీ గురించినటువంటి ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ. ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. శ్రీమణి ఒకసారి పైకి రండి. శ్రీమణి గారు ఈ మధ్యలో పైకి వచ్చేసేయండి. మ్యాటర్ లాగొద్దు. దేవి గారికి సంబంధించిన ఇంకొక విషయం, యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే మనకి లైఫ్లో ఎనర్జీ కావాలి అంటే మందు సిగరెట్ అక్కర్లేదు, లేకుండా కూడా ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అనే ఒక విషయం. థ్యాంక్ యూ సో మచ్.